ప్రాముఖ్యమైన ప్రకటన. నా కుమారుడు డాక్టర్ ఏబి సుహాస్ మాసిలామణి ప్రపంచములోనే పేరుగాంచిన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్. మన దేశములోను అమెరికాలోను అత్యున్నతమైన ఆర్థోపెడిక్ విద్యను అభ్యసించి ప్రస్తుతం హైదరాబాదులో ఆర్థోపెడిక్ చికిత్సను అందిస్తున్నారు. మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ లేక ఇతర ఆర్థోపెడిక్ చికిత్స అవసరమైతే వెంటనే ఈ నంబరులు సంప్రదించండి. 9100760257 7989390074. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. శక్తివంతమైన శుభ శుక్రవారము దైవారాధన మార్చి 29, 2024 మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్, తేజస్వి నగర్, అత్తాపూర్, హైదరాబాద్. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలపై అమూల్యమైన సందేశాలు. ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు. వివరములకు ఈ నంబర్లు సంప్రదించండి. 9533877814 9703694881. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ఆశీర్వాదకరమైన పునరుద్ధాన దైవారాధన మార్చి 31, 2024 ఉదయము 10:30 గంటలకు ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్, తేజస్వి నగర్, అత్తాపూర్, హైదరాబాద్. అద్భుతమైన పునరుద్ధాన సందేశము అందించువారు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు. వివరములకు ఈ నంబర్లు సంప్రదించండి. 9533877814 9703694881. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, శుభాకాంక్షలు. అంశము జీవిత పోరాటాలకు సిలువ శక్తి. ఆ సిలువ ద్వారా ప్రియులరా, అనుదిన జీవితంలో మన పోరాటాలన్నిటికీ కూడా యేసు ప్రభు ఒక అసాధారణమైన అత్యున్నతమైన శక్తిని విడుదల చేశారు. రక్షణ జీవితంలో ఎలాంటి పోరాటాలు ఉన్నాయి, అవి జయించాలంటే సిలువ శక్తి. మరి ఆ సిలువ శక్తి పొందాలంటే మనం ఏం చేయాలి? అది ఇంపార్టెంట్, అక్కడ చాలా ఇంపార్టెంట్. నేను 3 పోరాటాలు చూపిస్తాను. ఆ 3 పోరాటాల్లో సిలువ శక్తి పొందడానికి 3 సూత్రాలు కూడా చెప్తాను. 3 battles, 3 principles to receive the power of the cross. Number 1, పాప శోధనలు జయించుటకు సిలువ శక్తిని పొందాలి. హెబ్రీ 2:18 ఉంది చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడయునడు. అక్కడ శోధింపబడు వారు అంటే గ్రీకులో మాట వాడారు, పేరాజో అన్న మాట వాడారు. శోధింపబడుట, రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు, కానీ అక్కడ కాంటెక్స్ట్ని బట్టి పెరాజో అంటే పాపము చేయుటకు వచ్చే శోధన. ఇంకా దీనికి సందేహం లేదండి. రక్షణ జీవితంలో ఒకవైపు మనలో నవీన స్వభావం ఉంది, ప్రాచీన స్వభావం ఉన్నది. ఈ ప్రాచీన స్వభావం ఎప్పుడూ కూడా పాపము చేయుటకు మనల్ని ప్రేరేపిస్తుంది. ప్రాచీన స్వభావం పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు దాన్ని జయించాలి అంటే మీకు నాకు సిలువ శక్తి కావాలి. పదే ఎందుకు పడిపోతున్నాం? గుడికి వస్తా మంచి తీర్మానాలు చేసుకుంటాం, కానీ వాక్యాన్ని జీవితంలో మనం అమలు చేయలేకపోతున్నాం. ఎందుకండి? గుడ్ డెసిషన్స్ బట్ నో పవర్. 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఆయన ఒకవైపు దైవత్వం ఉన్నది, డివినిటీ ఉన్నది, మరోవైపు హ్యుమానిటీ ఉంది. ఆ హ్యుమానిటీని బట్టి జీసస్ వాజ్ టెంప్టెడ్ 33.5 years. కానండి ఒక్క క్షణం ఎందులో కూడా పడలా. ఎక్కడన్నా ఒక చిన్న పాపం చేసి ఉంటే ఆయన సిలువలో మీ కొరకు నా కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని కార్చే ఆధిక్యత పోగొట్టుకునేవారు.
ఆ పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఆ శిలువలో ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తమును బట్టి, చేసిన పాప పరిహారమును బట్టి ఆయన ఏమయ్యాడంటే ప్రధాన యాజకుడయ్యాడు. హీ బికేమ్ అవర్ హై ప్రీస్ట్. ఎందుకు ప్రధాన యాజకుడయ్యాడండి? పాపం విషయంలో మీరు నేను శోధింపబడుతున్నప్పుడు వినండి, మనకు సహాయము చేయడానికి. మామూలుగా మనుషులు చేయలేరండి. ఎవరు ఆ మార్గము కింద వెళ్ళారో, అన్నీ తట్టుకున్నారో, ఎక్కడా పడకుండా జయించారో వాళ్ళే సాయం చేయాలి. అందరూ చేయలేరు. ఓన్లీ జీసస్ కెన్ డూ ఇట్. మరి ప్రియులరా, ఈ రోజుల్లో పాపము అంటే ఒక నిర్వచనాన్ని పలకలేకపోతున్నారు. వాట్ ఈజ్ సిన్? బైబిల్ ఎంత అద్భుతంగా చెప్తుందండి పాపం అంటే ఏంటో. 1 యోహాను 3:4, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. లోకములో ఎవ్వరు పాపాన్ని గురించి ఈ నిర్వచనాన్ని ఇవ్వలేదండి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన ఆ యోహాను అంటున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ ఆజ్ఞాతిక్రమం బైబిల్లో ఇచ్చిన ఆజ్ఞలు అతిక్రమించడమే పాపం. నోట్ దాట్. బైబిల్లో 2 రకాల ఆజ్ఞలు ఉన్నాయి. దాన్ని ఏమంటాం? సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్. చెయ్యవలసినవి చెయ్యకపోతే పాపం, చెయ్యకూడదు చేసినా పాపమే. ఆజ్ఞల ప్రకారం అదన్నమాట. ఇది లోకానికి ఎప్పుడు బోధించాలి సంఘం? యేసు ప్రభు బైబిల్లో ఉన్న ఆజ్ఞలు ఎవరైతే అతిక్రమిస్తున్నారో వారే పాపము చేస్తున్నారు. రక్షణ పొందిన వారు బైబిల్లో ఉన్న ఆజ్ఞలు ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారే పాపము చేస్తున్నారు. ఈ 2 రకాలు కూడా నిషేధాజ్ఞలు, ఆచారాజ్ఞలు. కీర్తనలు 107:17 మీరు చూస్తే, ఎందుకు ఆజ్ఞాతిక్రమము చెయ్యకూడదు? బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ఎక్కడ దుష్ట ప్రవర్తన ఉంటుందో, ఎక్కడ దోషం ఉంటుందో, ఎక్కడ పాపం ఉంటుందో, వినండి మాట, ఎక్కడ ఆజ్ఞాతిక్రమం ఉంటుందో అక్కడ బాధ ఉండును. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏ ఆజ్ఞలు ఉల్లంఘించినా దాని ద్వారా వచ్చేది కష్టము, నష్టము, ఇబ్బంది, శ్రమ, బాధ, దుఃఖం. యాస్, సందేహమే లేదు. ఆజ్ఞాతిక్రమాన్ని జయించాలని ఎంత జయిస్తామో ఆ పాపము ద్వారా వచ్చే ఆ శ్రమలకు, కష్టాలకు, ఇబ్బందులకు దూరంగా ఉంటుంది. సుఖవంతమైన జీవితం. ఇంకా పాపం ఏం చేస్తుందండి? దేవునితో మన సహవాసాన్ని అది తొలగిస్తుంది, దానికి అడ్డుపడుతుంది. అందరము కూడా దేవుని సహవాసములో ఉండాలి. కానీ ఒక పాపం జరిగిపోయింది అని అంటే మనకు దేవునికి మధ్యలో కర్టన్ పడిపోతుంది. అందుకే యెషయాలో యెహోవా దేవుడు అంటాడు, మీకును నాకును మీ పాపములు అడ్డం వచ్చు. ఎప్పుడైతే ఫెలోషిప్ కట్ అయిపోయిందో ప్రభు సన్నిధికి రాలేము, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు పొందలేము. ఇంకోటి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాపము ఆటంకపరచును. చాలా తీర్మానాలు చేసుకుంటాం, ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఈ రోజు చూడు ఎలా పొడి చేస్తాను అనుకుంటాం. ఆ తర్వాత ఏమవుతుంది? ఎక్కడికేసిన గొంగళి అక్కడ అలాగే ఆగిపోతుంది. వై? ఆ పాపం అన్నది ఆధ్యాత్మికంగా మిమ్మల్ని నన్ను ఎదగనివ్వడం లేదు. ఇంకోటి, సిన్ అబ్స్ట్రాక్ట్స్ అవర్ కమిట్మెంట్ టు గాడ్. ఏంటి సిన్? చెయ్యకూడనిది చేసిన కమిట్మెంట్ ఆటంకం, చెయ్యవలసింది చేయకపోయినా కమిట్మెంట్లో ఆటంకం. చూస్తున్నారా పిల్లలు? మనందరం కమిట్మెంట్ ఇస్తున్నాం కానీ ఫుల్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే. పాపముతో మీరు నేను పోరాడుతున్నప్పుడు యేసు ప్రభు మీకు నాకు ఎలాంటి ప్రధాన యాజకుడు? చాలా ప్రసంగాలు వింటాం. పాపముతో పోరాడుతున్నప్పుడు సాక్షాత్తు నరకం అగ్ని కురిపిస్తారు. ఆ అగ్ని తట్టుకోలేక అక్కడ పడి చచ్చిపోవాలి పురుగుల్లాగా. నో, దట్స్ నాట్ ద గాస్పెల్. పాప శోధన జయించుటకు యేసు ప్రభు మనకు ఎలాంటి ప్రధాన యాజకుడు? అక్కడ మాటలు విన్నారు కదా, ఆయన కనికరము గల ప్రధాన యాజకుడు. ఎంత గొప్ప మాట అండి. మీరు నేను ఏ పాపముతో పోరాడుతున్నా
అది ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, గర్వము కావచ్చు, స్వనీతి కావచ్చు, శరీరేచ్ఛ కావచ్చు. ఈ పోరాటంలో మీరు నేను ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో పడిపోయినప్పుడు బెత్తం పట్టుకొని ఎప్పుడు బాధేయడానికి రెడీగా ఉన్నారనుకుంటున్నారా మీరు? నో. కనికరము గల ప్రధాన యాజకుడు. అక్కడ ఇంకో మాట ఉంది, నమ్మకము గల ప్రధాన యాజకుడు. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్. ఎంత ఫెయిత్ఫుల్ అండి! యేసుప్రభు అనేక విషయాల్లో మనకు నమ్మకమైన దేవుడు, నమ్మకమైన ప్రభువు, నమ్మకమైన మంచి కాపరి. కానీ ఈ విషయములో పాప పోరాటములో కూడా ఆయన మీకు నాకు నమ్మకమైన ప్రధాన యాజకుడు. అంటే అర్థం, ఆయన మీకు నాకు నమ్మకంగా ఉండి ఈ పోరాటములో సహితము ఆయన ప్రవేశించి ఆ పోరాటములో సహితం ప్రియులరా నమ్మకత్వాన్ని బట్టి మనకు సహాయం చేస్తారు. వాట్ ఎ వండర్ఫుల్ సాల్వేషన్, వాట్ ఎ వండర్ఫుల్ జీసస్ వీ హ్యావ్. పాపముతో మీరు నేను పోరాడున్నప్పుడు యేసు ప్రభువు కూడా మన పక్షంగా మన కన్నీళ్లు, మన పోరాటాన్ని చూసి ఆయన పరిగెత్తుకొని వచ్చి సహాయం చేసేది. కనికరం చూపించడానికి, నమ్మకంగా ఉండడానికి, సహాయం చేయడానికి, పరిగెత్తుకొని రావడానికి ఆల్వేస్ రెడీ. కానీ మనం ఏం చేయాలో సూత్రాన్ని ఇస్తున్నాను వినండి. హెబ్రీ 4:16 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. పాప పోరాటములో చేయకూడనివి చేస్తున్నా, చేయవలసింది చేయకపోయినా, ప్రభువా నాకు విజయం కావాలి, నేను జయించాలి, నువ్వేం చేయమంటున్నావు నేను చేయాలి, నాకు నీ సిలువ శక్తి కావాలి. ఎలాగొస్తుందండి? కృపాసనము యొద్ద మీరు నేను మోకరించినప్పుడే సమయోచితమైన సహాయం వస్తుంది. అది మొదటి పోరాటం. రెండో పోరాటం, లక్ష్యాలు సాధించుటకు సిలువ శక్తి పొందాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో పౌలు అంటున్న అమూల్యమైన మాటలు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. బలపరచువాడు నా యేసయ్య. ఎలాగండి? సిలువను బట్టి, పునరుద్ధానమును బట్టి. మరి పౌలు ఏ విషయములో బలపరచబడ్డాడండి? తన ముందున్న లక్ష్యం ఏంటి? ఆ పై మాటలు మీరు చదివితే అక్కడ అంటాడు పౌలు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములో అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమి ఉండుటకును నేర్చుకొనుచున్నాను. దీనికన్నా జీవితాన్ని సాధన చేసిన ప్రక్రియ ఉంటుందా? నా బలాల్లో నేను జీవించగలను, నా బలహీనతల్లో జీవించగలను, నా ఐశ్వర్యములో జీవించగలను, పేదరికములో జీవించగలను, నా సంతోషాల్లో జీవించగలను, నా శ్రమల్లో జీవించగలను. ప్రాబ్లం ఏంటంటే ఏదైతే పాజిటివ్గా ఉంటుందో కొండ మీద ఉంటాం, ఇక నెగిటివ్స్ వచ్చాయనుకోండి, శ్రమ, బాధ, దుఃఖము, లేమి, అదంతా కిందకు వచ్చేది. పౌలంచుడు, నీ సిలువ శక్తిని బట్టి నా జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా సిలువ శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చే బలమును బట్టి నేను జీవించగలను. అంతేకాదు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలనంటే ఏ విషయంలో బలపరిచారండి? ఇంకోటి ఏంటంటే పౌలకు యేసు ప్రభు అప్పగించిన పరిచర్య. నేను చేయగలను, నువ్వు నన్ను బలపరుస్తున్నావు. మిషనరీస్ జర్నీస్కి వెళ్ళాడు, సేవ చేశాడు, సువార్త ప్రకటించాడు, రాజ్య సువార్త, సంఘాలను బలపరిచాడు, సంఘానికి బోధించాడు, ఆదరించాడు, హెచ్చరించాడు. ఓ హీ డిడ్ మెనీ థింగ్స్. హౌ? త్రూ ద పవర్ ఆఫ్ ద క్రాస్. అయితే ప్రియులారా, రక్షణ జీవితంలో ఏ లక్ష్యం ఉన్నా ఆ లక్ష్యాలు నెరవేరకుండా సైతాన్ ఎప్పుడు అడ్డగిస్తాడు. అందుకే పౌలు ఎఫెసీ 6లో అంటాడు, మనము పోరాడునదే శరీరములతో కాదు, మనము పోరాడుతున్నది సైతానుతో పోరాడుతున్నాం. ఆకాశ మండలపు దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం, ప్రధానులతో పోరాడుతున్నాం, అధికారులతో పోరాడుచున్నాం. తెలియదు.
ప్రతి లక్ష్యాన్ని ప్రభువులో ఉన్నాము గనుక, అది సేవ కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆటంకపరచడానికి ద డెవిల్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఎక్కడ తెలుసా ప్రియులారా, జీవితంలో ఏ లక్ష్యం ఉన్నా దాన్ని సాధించుటకు సైతాను శక్తికి మించిన శక్తి కావాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. లోకానికి సిలువ శక్తి లేదండి, వారి లక్ష్యాలు సాధించడానికి మనకుంది. వాడుకుందామా? వాడుకుందాం. ఎలా పొందాలో చెప్తాను మీకు నేను. గెత్సెమనే ఇది అరణ్యములో యేసు ప్రభు 40 రోజులు ఎందుకు ప్రార్థన చేశారండి? ఎందుకు ఆ పోరాటం? యేసు ప్రభు లక్ష్యాలు సాధింపనివ్వకుండా సైతాన్ని పెట్టే శోధన, ఆటంకాలు అన్నీ జయించేశారు. తూచా తప్పకుండా అన్నీ నెరవేర్చేశారు. ఎస్, మన లక్ష్యాలను అడ్డగించే మనుషులు ఉంటారు, అడ్డగించే పరిస్థితులు ఉంటాయి, అడ్డగించే అధికారులు ఉంటారు, అడ్డగించే దురాత్మల సమూహము ఉంటుంది. రకరకాలుగా ఆల్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అగెయిన్స్ట్ us to defeat us in our objectives. But don't allow that to happen. ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ఆ ధైర్యం అన్న మాట మీరు గుర్తుపెట్టుకోండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. లక్ష్యాలు సాధించుటకు, సైతాన్ని ఓడించుటకు కృపాసనము యొద్దకు వద్దాం. అక్కడ సిలువ శక్తి ఉన్నది. మరి ఆ సిలువ శక్తి కావాలి అనంటే కృపాసనము యొద్దకు ధైర్యముతో రావాలి. ఏంటి ఆ ధైర్యం? హెబ్రీ 10 అక్కడ కూడా పౌలు ఇదే మాట అంటాడు 20వ వచనములో, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. సేమ్ థింగ్, కృపాసనం ఏదో కూడా ధైర్యము కలిగి ఉన్నది. కానీ ధైర్యముతోనే వద్దాం, కానీ ఎలాంటి ధైర్యముతో వద్దాం? వినండి 22వ వచనం. మనసాక్షిగా కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉతకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానం చేయాలి. ధైర్యముతో ఎప్పుడు వస్తామండి? యథార్థమైన హృదయం ఉన్నప్పుడే కృపాసనం ఎదుగు రాగలుగుతాం. ఆ యథార్థమైన హృదయం ఏ లక్ష్యమన్నా సరే, ఎప్పుడు ప్రార్థనలో కళ్ళు మూసినా సరే, ప్రభువా నాకు నీ సిలువ శక్తి కావాలనైనా అని నేను ప్రార్థన చేయునప్పుడు నేను చేయవలసిన పని, నా హృదయం యథార్థంగా ఉందా లేదా? దానికి ఒకవేళ ఏదైనా కాలుష్యం ఉంటే, అపవిత్రత ఉంటే దాన్ని అంతా సిలువ రక్తంలో కడుక్కొని క్షమాపణ కోరుకొని ఆ ధైర్యముతో యథార్థమైన హృదయముతో వచ్చినప్పుడు, కృపాసనం యొద్దకు వచ్చినప్పుడు అద్భుతాలు జరిగిపోతాయి, లక్ష్యాలు సాధనమవుతాయి. 3వ పోరాటం ముందు చూడండి, ఇది కూడా చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. శ్రమలు తట్టుకొనుటకు సిలువ శక్తి పొందాలి. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. పౌలుకు పెద్ద శ్రమ వచ్చిందండి. ప్రతి క్షణము కూడా ఒక రకమైన నొప్పే, అదొక శారీరక రుగ్మత అంటారు. అని ఉంటాడు యేసు ప్రభుతోటి, ఏంటి సార్ ఇది, నీకోసం గొప్ప కార్యాలు చేయమని పిలిచావు, ನನಗೆ నొప్పి పెడితే నేనేం చేస్తాను? అప్పుడు యేసు ప్రభు అన్నారు, బాబు ఈ నొప్పి ఉంటేనే చేస్తా, లేకపోతే నువ్వు చెయ్యవు అని. అమేజింగ్. ఈ నొప్పి తీసాను అనుకో, నువ్వు పిక్నిక్ వెళ్ళిపోతావు. ఉండాలి నీకు, నేను తీయను, ఉండాలి నీకు. అప్పుడు అంటారు యేసు ప్రభు, నా కృప నీకు చాలును. అప్పుడు అనమాట పౌలు, సరే ప్రభువా ఈ ముళ్ళు తీయవు కదా, కృప చాలునన్నావు కదా, అలాగే కానీ నేను చివరిలో చెప్తాను. ఎప్పుడైతే పౌలు ఆ ముళ్ళకు సమర్పించుకున్నాడో, అంగీకరించాడో,
కృప ద్వారా సిలువ శక్తి వచ్చింది. చూపిస్తాను మీకు నేను. ప్రియులారా, రక్షణ జీవితంలో ఒక వాస్తవం చెప్తున్నాను వినండి. ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉంటుంది, అది ఎప్పుడు తొలగదు. అయితే ఏమైపోద్ది, ఆ ముళ్ళను బట్టి చాలామంది విశ్వాసంలో సన్నగిలిపోతారు, దిగజారిపోతారు, దేవుని మీద అలుగుతారు, గుడికి రావడం మానేస్తారు, ప్రభువుకు దూరం అయిపోతారు. నో నెవర్. ఆ ముళ్ళు ఉన్నప్పటికీ నీ సిలువ శక్తి నాకు ఇవ్వు ప్రభువా, నేను తట్టుకోవాలి, దాన్ని జీవితకాలం అంతా సహించాలి. సహిస్తూ జీవితంలో అధైర్యపడకుండా, నీరసింపబడకుండా, జారిపోకుండా, దిగజారిపోకుండా, ఆ ముళ్ళున్నప్పటికీ నీ సిలువ శక్తితో జీవితాంతం విజయవంతంగా జీవించాలి. దట్ ఈస్ ద క్రాస్ ఆఫ్ జీసస్. ఇది ఎక్కువ బోధించండి. అన్నీ బాగుంటాయి అని అంటే ఏది బాగాలేకపోతే అనుకుంటే ఏంటంటే ఇలాగన్నారు, నా జీవితం ఇలాగుంది. ఆ ముళ్ళును గురించి మనం ఎంత గింజుకుంటున్నామో అది బాధాకరంగానే ఉంటుంది. బట్ యాక్సెప్ట్ ఇట్. 2 కొరింథీ 12 యేసు ప్రభు అన్నారు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఏంటి ఆ బలహీనత? ముళ్ళు. పౌలు, నీ ముళ్ళులో నువ్వు దాన్ని అంగీకరిస్తే ఆ ముళ్ళు తట్టుకోవడానికే నీకు నా పరిపూర్ణమైన సిలువ శక్తిని ఇస్తాను. వండర్ఫుల్ అని అప్పుడు అంటాడనమాట పౌలు. యాక్సెప్టెడ్ తండ్రి అంటాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుడి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నా. ఆ క్రీస్తు శక్తి ఇంకేం చేసిందండి? నా బలహీనతల్లో నన్ను బలవంతునిగా చేసింది. ఇట్ స్ట్రెంగ్థెన్డ్ మీ అంటూ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగకుండా జీవితకాలం అంతా ప్రభు కార్యాలు చేశాడండి. అద్భుతముగా ఆ ముళ్ళు ఉన్నప్పటికీ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. ప్రియులారా, ఇక్కడ 3వ సూత్రం ఇస్తున్నాను చూడండి. ముళ్ళు తట్టుకోవడానికి క్రీస్తు శక్తి కావాలి అని అంటే యేసు క్రీస్తును మనకు శిరస్సుగా చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించి ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. అక్కడ పై వచనాలు చదివితే యేసు ప్రభు సిలువను బట్టి, పునరుద్ధానాన్ని బట్టి పరమ తండ్రి యేసు ప్రభువునకు అపారమైన శక్తి ఇచ్చారు. భూమి మీద, భూమి కింద, భూమి మీద అన్ని శక్తులకు మించిన శక్తి ఇచ్చారండి. జీసస్ ఈజ్ అ బండల్ ఆఫ్ పవర్. యేసు ప్రభువే దేవుని శక్తి. మరి రక్షణ పొందిన బిడ్డ యేసు ప్రభువుని ఏం చేయాలండి? మన శిరస్సుగా పెట్టుకోవాలి. మన శరీరం మీద మన బుర్రంత వరకు సిలువ శక్తి ఎవడికి రాదు. అది బుద్ధిలేని బుర్ర. ఏముంది అందులో? ఏముంది? ఏదో పెద్ద నేను మనగాడు అనుకోడా. వాట్ ఆర్ యూ? నథింగ్. యేసు క్రీస్తును నీ జీవితంలో ఒక ప్రభువుగా చేసుకో. ఇది ఇస్తున్నాను నేను, ప్రిన్సిపల్ ఇస్తున్నాను. ఆ శిరస్సుకు శరీరానికి మధ్యలో ఒక సన్నిహితమైన బాంధవ్యం ఉంది. There is an intimate relationship between the head and the body. If Jesus is our head and we are the body, we must have an intimate relationship with Jesus. ఒక సన్నిహితమైన సహవాసం ఉండాలి. ఎవని యందు నేను నివసించునో, ఎవడు నా యందు నివసి వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా మీరేం చేయలేరు. సేమ్ థింగ్. బీ గ్రాఫ్టెడ్ ఇన్ టు జీసస్. బీ ఇన్ జీసస్. సేవకులు కూడా ప్రీచ్ జీసస్. యేసు ప్రభువుని బోధించండి. కుటుంబంలో, నా ఇంట్లో నాకే సమస్య ఉన్నా సిలువ శక్తిని బట్టి దాన్ని తట్టుకుంటూ నా మిగిలిన జీవితం అంతా నేను సంతోషంగా జీవిస్తాను, కానీ ఏడుస్తూ జీవించాను. ఏం చేద్దాం ప్రియులరా? సూత్రం ఇస్తున్నాను వినండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. పౌలును యేసు ప్రభు బలపరిచారు. పౌలుకున్న ముళ్ళులో యేసు ప్రభు సిలువ శక్తినిచ్చారు. ఎలాగిచ్చారండి? సిలువ శక్తితో యేసు ప్రభు ఆంతర్య పురుషుని బలపరిచారు. అది కూడా ఎలాగా? పరిశుద్ధాత్మ
శక్తి కలిగి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మయే వినండి శిలువ శక్తిని విడుదల చేసి మన అంతరంగ పురుషుణ్ణి ఆయన బలపరుచును. అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు శక్తితో ఎంత బలపరచబడతాడు, ఎంతటి ముళ్ళున్నా సంతోషంగా సహించగలుగుతాం. ఆ పరిశుద్ధాత్మ శక్తి అనండి, వెలుగనండి మన ఆంతర్య పురుషుల్లోనికి ఎంత సోకుతుందో అంత శిలువ శక్తి వస్తుంది. అంత శిలువ శక్తితో మీలోను నాలో ఉన్న ప్రతి ముళ్ళును మీరు నేను జయించగలుగుతాం. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవ, మహిమ ఘనత నీకే కలుగునుగా. శిలువలో నీ పాప ప్రాయశ్చితం ఎంత అద్భుతమైంది ప్రభువా. దాని ద్వారా అసాధారణమైన శక్తి విడుదల చేసావునైనా నీకు స్తోత్రం. నీ సేవకులమైన మా కొరకు, బిడ్డల కొరకు, ఆన్లైన్లో చూస్తున్న వారందరి కొరకు నీ సేవకు నేను ప్రార్థన చేస్తున్నాను. పాప పోరాటములో ప్రభువా నీ సెలవు శక్తిని ఇచ్చిన ఆయన అద్భుతమైన విజయాలు ఇవ్వండి. దానికి మాకంటూ వ్యక్తిగత ఒక ప్రార్థన జీవితాన్ని నేర్పించండి. మా జీవిత లక్ష్యాలు సాధించుటకు యేసయ్యా నిన్ను శిరస్సుగా చేసుకోవడానికి మాకు సహాయం చేసి ఆ శిరస్సులో ఉన్న శక్తిని బట్టి లక్ష్యాలు సాధించుటకు మాకు సహాయం చేయండి. నీ శిరస్సుకునైనా మేము లొంగిపోవుటకు సహాయం చేయండి. ఆన్లైన్లో కానీ సంఘములో కానీ జనుడు తొలగని ఒక ముళ్ళు ఉన్నది ప్రభువా, అది బాధనైనా. కానీ పౌలుతో నీవు అన్నావు, నా కృప నీకు చాలునన్నావు. అవును తండ్రి, ప్రార్థనలో ఉన్న అందరికీ నీ కృపను అనుగ్రహించి ఆ కృప ద్వారా నీ శిలువ శక్తిని విడుదల చేసి మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ ద్వారా మా అంతరంగ పురుషులను నీవు బలపరిచి శిలువ శక్తి ద్వారా ముళ్ళను తట్టుకొని ఏ విషయంలో అధైర్యపడకుండా జీవితాంతము సంతోషంగా జీవితాంతమునైనా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ జీవించడానికి సహాయం చేసి ఆశీర్వదించు. యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. అద్భుతమైన పత్రిక. నాన్నగారి సందేశాలు, నా సందేశాలు, ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో. అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి. ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెల కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది. అది మీరు చదవండి. విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి. ప్రియులారా, ప్రస్తుతము నేను 5 భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. చాలా ఖర్చుతో కూడింది. నాకు సహాయం చేయండి. శ్రేష్టమైన సందేశాలు, వాక్యానుసారమైన సందేశాలు, యేసు క్రీస్తుని నేను బోధిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలు పెంపొందించుటకు, కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి. మీ కానుకలు పంపించుటకు ఇక్కడ వస్తున్న QR కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి. దాని ద్వారా సునాయాసంగా పంపించగలుగుతారు. ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు. ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్కు పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త, యేసు ప్రభువును, ఆయన రక్షణను, ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం విన్న వారందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.